హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్కి హెమ్మింగ్ ఎలా చేయాలో 2 విధాలుగా మీకు చూపిస్తాను నేను. అలాగే ఉక్సులు ఎలా వేయాలి, కాజాలు ఎలా వేయాలి, మూడు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి. ఫస్ట్ దారం తీసుకోండి. రెండిట్లో ఇలా దారాన్ని ఇలా దూర్చి ఇలా లాగేసేయండి. లాగేసి ఈ చివరన అది కూడా చెప్పాలి, ముడి వేసుకోండి. ఇలా ముడి వేసుకొని ఇప్పుడు ఇలా స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక బుక్స్ వేసానండి, ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ఇలా కొంచెం ఒక్క పావు ఇంచు గ్యాప్లో ఇలా రెండు మూడు పోగులు మాత్రమే క్లాత్ పట్టుకోవాలి. ఇలా మెడ పట్టికి ఇక్కడ క్లాత్, లైనింగ్ క్లాత్, పైన క్లాత్ 3 వచ్చేటట్టు ఇలా దూచుకోవాలి. ఇలా దూచుకునేటప్పుడు కొంచెమే పట్టుకోవాలండి, ఎక్కువ పట్టుకుంటే మళ్ళీ వెనకాల నీట్గా ఫినిషింగ్ రాదు. ఇలా వెనకాల వేలు సపోర్ట్ తీసుకుంటే మనకు కొంచెమే వస్తుంది. ఇలా తీసేసుకోవాలి, మొత్తం ఇలాగే వేసుకోవాలి. షోల్డర్ పట్టి దగ్గరకు వచ్చాక ఇక్కడ ఫస్ట్ నుంచి ఇలా నీట్గా సర్దుకుంటూ రావాలి. ఇలా సర్దుకుంటూ వచ్చి ఇక్కడ ఇలా టకా వేసేసుకోవాలి. ఇలా నీట్గా కనిపిస్తుంది మనకి, పైన ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. దారం కొంచెం మాత్రమే కనపడాలి, ఎక్కువ కనపడకూడదు. కనపడాలి కానీ కొంచెం కనపడాలి. ఎక్కువ కనపడితే దబ్బగా గలీజ్ అనిపిస్తుంది. ఇలా ఉంటే నీట్గా అందంగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో విధంగా ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు సేమ్ టు సేమ్ దారం ఇలాగే తీసుకొని ఇలా పెట్టుకొని ఇలా తీసుకొని ఇలా దీనికి ఇలా టాకా వేసుకోవాలి. ఇలా కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చితే. ఇంకో రకంగా ఇలా వేసుకోవాలి. ఈ రకంగా కూడా ఇలా నచ్చితే అలా నచ్చితే అలా వేసుకోవాలి. ఇలా అయితే కొంచెం గట్టిగా ఉంటుందని కొంతమంది ఇలా వేసుకుంటారు. కొంచెం లేట్ అవుతుంది, ఇది లేట్ ప్రాసెస్. లేట్ అయినా పర్లేదు అనుకునేటోళ్ళు బొటిక్ వాళ్ళు ఇలా వేస్తారు. బొటిక్లో మాత్రం ఇలాగే వేస్తారు కంపల్సరిగా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అలాగే వస్తుంది, సేమ్ ఫినిషింగ్. ఇది కూడా చూపించాలా అంటారు కదా అందరూ, హెమ్మింగ్ కూడా చూపించాలా, ఎవరికి రాదా అంటారు కదా. రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చేస్తున్నాను. చాలామంది చేస్తారు కానీ ఫినిషింగ్ నీట్గా అందరికీ రాదు. బ్లౌజ్ కుట్టడం అంతా ఒకటైతే హెమ్మింగ్లోనే బ్లౌజ్ ఫినిషింగ్ వస్తుందండి. ఈ హెమ్మింగ్ మంచిగా రాకపోతే బ్లౌజ్ అంతా ఖరాబ్ అయినట్లేను, మంచిగా నీట్గా అనిపించదు. ఇప్పుడు ఉక్సులు ఎలా వేయాలో చూద్దాం. ఇలాగే దారము 2 ఫోల్డింగ్ల మీద దారం తీసుకోవాలి. 4 పోగులతోనే ఇక్కడ ముడేసుకోవాలి. ఇందాక హెమ్మింగ్కి వేరేలా వేసుకున్నాం కదా, దీనికి ఇలా 4 పోగులు కిందకి వచ్చినాక ముడేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ ఎలా వేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఆల్రెడీ 2 ఉక్సులు వేసాను, ఇక్కడ ఒక ఉక్స్ వేసాను, ఇక్కడ ఒక ఉక్స్ వేసాను. ఇప్పుడు ఈ మధ్యలో ఉక్స్ చేయడం నేను చూపిస్తాను మీకు. ఇలా 2 ఇలా పట్టుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక ఉక్స్ పెట్టుకొని ఇప్పుడు ఇలా కుట్టుకోవాలండి. ముందు ఈ రింగు చుట్టూ కుట్టుకోవాలి. ఇలా మనం వేసే ప్రతి నాటుకి ఇలా మనం ఇలా నాటు వేసుకోవాలి.
ఇలా ప్రతిదానికి ఇలా నాటేసుకోవాలి. అలా 4 నాట్లు వేసుకోవాలి. 4 సార్లు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ పైన ఇక్కడి నుంచి ఇలా హుక్స్ వెనకాల ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గుచ్చుకోవాలి సూదిని. తర్వాత ఇలా వేసి ఇలా వేసుకోవాలి. ఇలా గుంజుకున్నాక నెక్స్ట్ ఇలా రెండోది ఇలా వెనకాల నుంచి సూది వెనకాల నుంచి ఇలా ఉక్సు లోపల నుంచి సూది వెనకాలకి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు ఉక్సు జారవండి. ఇలా రెండు ఇలా తీసుకోవాలి. మళ్ళీ చూడండి, ఇంకొకసారి చూపిస్తున్నా. ఇలా ఇలా ఒక 4 టైమ్స్ వేసుకోవాలి. ఇలా చూసుకోండి, ఇలా రంచి ఇలా సూది వెనకాలుగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనకు స్టిప్గా ఉంటుంది ఉక్సు. 4 సార్లు అలా వేసుకోవాలి. ఇలా 4 సార్లు వేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ ఈ రింగుకి, ఈ కింద సైడ్ రింగుకి ఇక్కడ ఉట్టుకోవాలి. ఇలా ఉట్టుకోవాలి. ఇలా ఉట్టుకోవాలి. ఇలా ఉట్టుకోవాలండి. ఈ రింగు కూడా 4 టైమ్స్ ఉట్టుకోవాలి. ఇలా కటింగ్ తీసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు చూడండి, ఇది మీ బ్లౌజ్ చినిగే వరకు ఈ హుక్స్ పోదండి, స్టిఫ్. ఓకేనా? పైన కూడా ఇలా నీట్గా వచ్చింది ఫినిషింగ్. ఇప్పుడు నెక్స్ట్ హుక్స్ వేసుకోవాలి. ఇక్కడ మధ్యలో హుక్స్ వేయాలి అంటే ఇలా ఈ 2 మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పట్టుకొని ఇక్కడ ఇంకో హుక్స్ వేసుకోవాలి. అలాగే ఈ సైడ్ కూడా వేసుకోవాలి. అంతేనండి. హుక్స్లు చాలా ఈజీగా చూపించాను అనుకుంటున్నా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఈ తర్వాత కాజా ఎలా వేయాలో చూద్దాము. ఇప్పుడు కాజాలు ఎలా వేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను 5 కాజాలు వేసేసానండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఎగస్ట్రా కాజా మీకు చూపించడం కోసం ఇక్కడ ఎగస్ట్రా కాజా వేస్తాను. నేను ఎగస్ట్రా కాజా వేసి చూపిస్తాను. మనం మామూలుగా ఇక్కడ 5 వేసుకున్నా సరే ఇక్కడ ఎగస్ట్రా కాజా ఒకటి వేసుకున్నాం అనుకో, 1 ఇంచ్ గ్యాప్లో కొంచెం బ్లౌజ్ లూజ్ ఉన్నా ఈ కాజాకి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాజా ఎలా వేయాలో చూపిస్తున్నా చూడండి. ఇలా ఇక్కడ ఇలా దూర్చుకోవాలి. ఇక్కడ ఓన్లీ 1/2 ఇంచ్ మాత్రమే లెంత్ ఉండాలండి, ఎక్కువ తీసుకోవద్దు. 1/2 ఇంచ్ లెంతే తీసుకోవాలి. గ్యాప్ 1/2 ఇంచ్ లెంత్ తీసుకోవాలి, సరిపోతుంది. ఇలా 4 టైమ్స్ కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టుకున్న తర్వాత 4 టైమ్స్ అయిన తర్వాత ఇలా వెనక్కి వేసుకొని దారాన్ని చేతి మీదకి వేలి మీదకి ఇలా ఇందులోంచి ఇలా దూచుకొని బ్యాక్ సైడ్ ఇలా టాకా వేసుకోవాలండి. ఇలా టాకా వేసుకుంటే మనకు కాజా అండి. అంతేనా కాజా? చాలా ఈజీగా చూపించాను అనుకుంటున్నాను. ఇలా ఈ దారం మొత్తం ఫిల్ చేయాలండి. ఈ దారం మొత్తం ఫిల్ చేస్తే సరిపోతుంది. అయితే అంతే అండి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మీరు చూసి నేర్చుకుంటారని, మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఓకే, ఇలా ఈ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇలా ఇక్కడి నుంచి చివరిన ఇక్కడి నుంచి ఇలా కిందకి నీడిల్ని దించేయండి. ఇలా దించేసిన తర్వాత ఇక్కడ ఇలా కొంచెం దారం క్లాత్ తీసుకొని ఇలా 2 టైమ్స్ చుట్టేసుకొని ఇలా వేసేస్తే వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసేసుకోండి, అయిపోద్దండి. అంతే. ఇప్పుడు చెప్పు మూడింటి గురించి. చాలా ఈజీగా చూపించాను అనుకుంటున్నాను. కాజా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇంతకంటే చిన్నది వేయొద్దు, ఇంతకంటే పెద్దది వేయొద్దు, సేమ్ ఇదే సైజులో ఉండాలండి కాజాను. చూడండి, నేను వేసిన కాజాలన్నీ అదే సైజులో ఉన్నాయి. ఓకే, అలాగే కాజా చూపించాను, బుక్స్ చూపించాను,
హెమ్మింగ్ చూపించాను. ఈ టిప్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. సపోర్ట్ చేయండి. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.